హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 3. ఇక స్టోరీలోకి వెళ్తే, అది కాదమ్మా అంటూ అశ్రితకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉన్న రాగిణి మాటలకు అడ్డుపడుతూ, తను వస్తుంది, నువ్వు వెళ్ళు మామ్ అని గుమ్మంలో నుండి గంభీరంగా వినిపించిన వాయిస్ విని అటువైపు చూసిన అశ్రితకు వైట్ కలర్ కుర్తాలు నెలరాజులా మెరుస్తూ ఉన్న ఆయుష్ని చూసి మొహాన్ని ఎర్రగా పెట్టుకొని తన వైపే కోపంగా చూస్తుంది. రాగిని ఆయుష్ వైపు చూసి ఆ రూమ్ నుండి వెళ్ళిపోగానే ఆయుష్ రూమ్ డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టి షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటూ అశ్రిత ముందుకు వచ్చి ప్యాంట్ పాకెట్స్లో చేతులు పెట్టుకుని సూటిగా చూస్తూ నిలబడతాడు. అశ్రితకు ఆయుష్ చూపుల్లో వేడికి భయమేస్తూ ఉన్న మేకపోతు గంభీర్యం చూపిస్తూ, మీకు భయపడి పెళ్లి చేసుకున్నా కదా అని ఫస్ట్ నైట్కి కూడా ఓకే చెప్తాననుకుంటున్నారా? నా ప్రాణం పోయినా ఇందుకు నేను ఒప్పుకోను. నా ఇష్టం లేకుండా నా శరీరం మీద మీరు చేయి వేస్తే ఒళ్ళంతా కిరోసిన్ పోసుకొని అందించుకుంటాను తప్ప పతియే ప్రత్యక్ష దైవం, ఎలాగో పెళ్ళైపోయింది కదా అని మీకు సరెండర్ అవుతానని మాత్రం అనుకోకండి. అలా అని కలలు కనకండి. నాకు మీరంటే అస్సలు ఇష్టం లేదు. మీతో జీవితాన్ని పంచుకుంటానని ఎలా అనుకున్నారు అసలు? నేను ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకోవాలనుకుంది ఒకరిని. కానీ మీరు మధ్యలో వచ్చి నా కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని నన్ను పెళ్లి చేసుకున్నారు. నా మెడలో మీరు తాళి కట్టినా నా మనసులోకి మాత్రం మీరు ఎప్పటికీ రాలేరు. ఆయుష్ కోపంగా అశ్రిత గొంతు పట్టుకుని అలాగే వెనక్కి నెడుతూ తీసుకెళ్లి గోడకు అదిమి పట్టి నొక్కుతూ, ఇంకొకసారి నిష్పేరు నీ నోటి నుండి వచ్చినా, వాణ్ణి ఇంకా నీ ప్రేమికుడిగా చూసినా ఇలా స్మూత్గా చెప్పను అని ఊపిరాడక గుడ్లు బయటకు పెట్టి చేతులతో తనని కొడుతూ ఉన్న అశ్రితను చూసి విసుగ్గా పక్కకు తొయ్యగానే తను కింద పడి గొంతు పట్టుకుని గట్టిగా దగ్గుతూ ఊపిరాడక కాసేపు నరకం చూస్తుంది. ఆయుష్ తనని అలా చూసినా కూడా ఏమీ పట్టించుకోకుండా సిగరెట్ వెలిగించి తాగుతూ అది అయ్యాక పైకి లేచి నిల్చుకొని తన వైపే చూస్తూ ఉన్న అశ్రిత భుజం గట్టిగా పట్టుకుని నొక్కి, చూడు, నిన్ను బలవంతంగా సొంతం చేసుకోవడం నాకు క్షణాలలో పని. బట్ నాకు అలా ఇష్టం లేదు. నీకు నువ్వుగా నీ ఇష్ట ప్రకారమే నా దగ్గరికి రావాలి. అశ్రిత ఆ నొప్పికి ఓర్చుకుంటూనే, అది ఈ జన్మకి జరగదు. నా ప్రేమను చంపేసినంత ఈజీ కాదు నా ఆత్మాభిమానాన్ని చంపడం. ఆయుష్ ఈవిల్ స్మైల్తో అశ్రిత వైపు చూస్తూ, జరుగుతుంది. ఈ జన్మలోనే, ఈ రాత్రే జరుగుతుంది. జరిగేలా చేస్తాను అంటూ తన మొబైల్ బయటకు తీసి లుక్ హియర్ అంటూ తన మొబైల్ అశ్రిత వైపు పెడతాడు. అందులో అబిత మెడికల్ షాప్లో ఏవో మెడిసిన్స్ తీసుకుంటూ ఉండగా తనకు కొంచెం దూరంలో ఇద్దరు మనుషులు గన్ అబిత వైపు గురిపెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టుకొని రెడీగా ఉండడం చూసిన అబితకు కాళ్ళల్లో వణుకు మొదలవుతుంది. అబి అంటూ మొబైల్ తీసుకుని అరవబోతున్న అశ్రిత నుండి మొబైల్ లాక్కొని, అరవకషి, ఎందుకంటే నువ్వు ఎంత అరిచినా తనకు వినిపించదు, కాల్ మ్యూట్లో ఉంది అని కన్నింగా నవ్వుతూ, నీకు నీ చెల్లంటే ఎంత ప్రాణమో నాకు బాగా తెలుసు. సో నీకున్న ఒక్కగానొక్క చెల్లి నీకు ప్రాణాలతో కావాలంటే నీకు నువ్వుగా నా సొంతం కావాలి. నాకు మళ్ళీ మళ్ళీ చెప్పే అలవాటు లేదు. సో నువ్వు నవ్వుతూ వచ్చి నా కౌగిల్లో నలిగిపోవాలి, లేదంటే నీ చెల్లి తల పుచ్చకాయలాగా పేలిపోతుంది అంటూ వాళ్ళ వైపు చూస్తూ, మీరు రెడీగా ఉండండి అని సైగ చేసి కాల్ కట్ చేస్తాడు. అశ్రిత ఏడుస్తూ ఆయుష్ వైపు చూస్తూ, ఎందుకిలా నన్ను టార్చర్ చేస్తున్నారు? రోజు కొంచెం కొంచెం చంపడం కంటే ఒకేసారి నా గొంతు పిసికి చంపేయండి. నాకు ఏడ్చే బాధ, మీకు నన్ను టార్చర్ చేసే పని రెండూ తగ్గుతాయి కదా. ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి డోంట్ వేస్ట్ మై టైం. నేను ఇలాంటి వాటికి మెల్ట్ అయ్యే టైప్ కాదు. చూడు, ఏడ్చి ఏడ్చి మొహాన్ని ఎలా బీట్రూట్లా చేసుకున్నావో. నాకు నువ్వు అందంగా కనిపిస్తేనే మూడొస్తుంది. సో చక్కగా ఫేస్ వాష్ చేసుకొని టచ్అప్ చేసుకొని పైనున్న లెఫ్ట్ సైడ్ రూమ్కి వచ్చేసాయి. ఐఎమ్ వెయిటింగ్ అంటూ అశ్రిత కింద పెదవిలాగి నవ్వుతూ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అశ్రిత మొహాన్ని రెండు చేతుల్లో దాచుకొని వెక్కిళ్ళు పెడుతూ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఆశపడ్డాను. నా జీవితంలోకి అనుకోని విధంగా ఈ బీస్ట్ వచ్చి నన్ను, నా జీవితాన్నే కాకుండా నా కుటుంబాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. వీడు చెప్పినట్టే చెయ్యకపోతే అన్నంత పనే చేస్తాడు. దేవుడా, ఎందుకు నన్ను ఇలాంటి సిచ్యువేషన్లో పడేశావు అని ఆలోచిస్తూ, నాకు నా ఆత్మాభిమానం కంటే నా చెల్లి జీవితమే ముఖ్యం అని గట్టిగా ఊపిరి పీల్చుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందంగా రెడీ అయ్యి రూమ్ నుండి బయట అడుగు పెడుతుంది. అశ్రిత బయటకు మామూలుగా ఉన్న మనసులో రగిలే జ్వాలలా ఉంది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కాదని తన అన్నయ్యతో జీవితాన్ని పంచుకోబోతున్న తనకే తెలుసు తన గుండెల్లో ఎంత వేదనని అనుభవిస్తుందో. అభి కోసం అన్నీ మౌనంగా భరిస్తూ అడుగులు వేస్తూ ఉన్న తనకు రాగిని ఎదురుగా వచ్చి తన చేతిలో పాల గ్లాస్ పెడుతుంది. తన చేతిలో పెట్టిన గ్లాస్ వైపు చూస్తూ తల పైకెత్తి
కన్నీళ్లతో రాగిణి వైపు నిస్సహాయంగా ఆఖరి ప్రయత్నంగా తనను ఈ గండం నుండి బయటపడేయమని వేడుకోలుగా దీనంగా రాగిణి వైపు చూస్తుంది. ఆషి, నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను, కానీ ఆ భగవంతుడు ఏం చేసినా దాని వెనక ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు నీకు తెలియకపోయినా రేపైనా నీకు తెలుస్తుంది. ఇప్పుడు నీ భర్త ఆయుష్, నువ్వు తన గురించి, తన సంతోషం గురించి, మీ ఇద్దరి కూతురు దియా గురించి మాత్రమే ఆలోచించాలి తప్ప జరిగిపోయిన నీ చేదు గతం గురించి కాదు. నీ గతాన్ని గుర్తు చేసుకుంటూ ముందున్న భవిష్యత్ని పాడు చేసుకోకు. ఆయుష్ చూడ్డానికి రఫ్గా, ఫీలింగ్స్ లేని రోబోటిక్ లాగా కనిపిస్తాడు, కానీ వాడు చాలా సెన్సిటివ్. వాడిని కష్టపెట్టకు. ఇంతకు మించి నేను నీకు చెప్పకూడదు, నువ్వు వినకూడదు. పద అంటూ తనను గదిలోకి పంపి రాగిణి తన రూంలోకి వెళ్ళిపోతుంది. రూంలోకి అడుగు పెట్టాలంటే అశ్రితకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. మెల్లగా కళ్ళు పైకెత్తి చూసిన తనకు ఆయుష్ బెడ్ మీద కూర్చొని తన వైపే కళ్ళు ఆర్పకుండా చూడటం చూసి వెన్నులో భయం పుట్టి చేతులు వణుకుతూ ఉన్న గ్లాసులో పాలు పడిపోకుండా మరో చేత్తో గట్టిగా పట్టుకుంటుంది. ఆయుష్ తన అవస్థను చూసి సైడ్ స్మైల్తో నవ్వుతూ బెడ్ దిగి ఒక్కో అడుగు అశ్రిత వైపు వేస్తూ ఉంటే అశ్రిత భయంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ గోడ తగలగానే భయంతో బిగుసుకుని పోతుంది. ఊపిరి బిగబెట్టి ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది. ఆయుష్ డోర్ లాక్ చేసి అశ్రిత చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కుని వచ్చి తన చుట్టూ తిరుగుతూ అశ్రితను టాప్ అండ్ బాటమ్ స్కాన్ చేసి పర్లేదు, సారీలో కూడా సెక్సీగా ఉన్నావు అని హస్కీగా చెవిలో అనగాని అశ్రిత చురుగ్గా ఆయుష్ వైపు చూస్తుంది. హబ్బో, ఏంటిదంతా కోపమే? ఒకవైపు భయం, మరోవైపు కోపం. ఎట్ ది సేమ్ టైం రెండు ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి ఇవ్వకు. చాలా క్యూట్గా ఉన్నావు, అసలే ఆగలేకపోతున్నాను అంటూ చేతిలో గ్లాస్ తీసుకొని తాగబోతూ ఉండగా పాకెట్లో ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో ఈ కాల్స్ కరెక్ట్ టైంకి వస్తాయి అని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని చూసి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడి తను కొన్ని పాలు తాగి అశ్రిత నోటి ముందు పాల గ్లాస్ ఉంచుతాడు. నాకొద్దు అని ముఖాన్ని చిరాగ్గా పెట్టిన అశ్రిత బుగ్గల్ని నొక్కి పట్టుకొని, తప్పాషి, శోభనం గదిలో పాలొద్దు అనకూడదు. ఇక్కడ పాలైనా మురిపాలైనా ఇద్దరం షేర్ చేసుకోవాలి. ఫస్ట్ పాలు, ఆ తర్వాత మురిపాలు అని పాలు మొత్తం తాగించి తన గడ్డం మీద పడ్డ పాల చుక్కలను తన నాలికతో లీక్ చేయగానే ఛీ అంటూ ఆయుష్ను దూరంగా నెట్టి రూమ్ నుండి బయటకు వెళ్తున్న అశ్రిత చెయ్యి పట్టుకొని లాగి భుజం మీద వేసుకుని బెడ్ మీద పడేసి తన షర్ట్ తీసి పక్కకు విసిరేసి అశ్రిత మీదకు చేరిపోయి కసిక తన పెదాలతో మూసేసి తన నాలికతో అశ్రిత నాలికను కొలుస్తూ అశ్రితను ఉక్కిరి బిక్కిరి చేస్తూ మరో చేత్తో లైట్ ఆఫ్ చేస్తాడు. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ వీడియో చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.